ఈరోజు యథాప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన మోసపూరిత పచ్చి అబద్ధపు దుర్మార్గపు వార్తలనేంటో చూద్దాం. మధ్యతరగతి టోపీ ఫ్లాట్ల పేరిట జగన్ దగా అంటూ ఈనాడు ప్రజలను మోసం చేయటం కోసం ఒక వార్తనిచ్చింది. వాస్తవం ఏంటంటే గతంలో స్మార్ట్ టౌన్షిప్ స్కీమ్ను ఆరంభించినప్పుడు ఇదే పత్రిక అసలు ఎవరూ ఈ స్కీమ్కి రావడం లేదని పత్రిక రాసింది. మళ్ళీ అదే పత్రిక ఇప్పుడు జనం కోట్ల రూపాయలు నష్టపోతున్నారంటూ అబద్ధం రాసింది. మరి అప్పుడు జనం రాకపోతే ఇప్పుడు కోట్లు ఎలా నష్టపోతారు, ఎంత నీచంగా వీళ్ళు వార్తలు రాస్తున్నారంటానికి ఎంతకన్నా ఉదాహరణలు అవసరం లేదు. ఫ్లాట్లు కేటాయింపు ఆల్రెడీ జరిగిపోయినా, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నా ఏమి జరగనట్లుగా విషం చిమ్ముతోంది ఈనాడు. అంటే రొటీన్గా రోజు ఒకే వార్తని రకరకాల 10 వార్తలు తీసుకుని రోజు వాటిని రొటేట్ చేసి అబద్ధాలు జనం మీదకి వండి విసురుతున్నారు. ఇక మరొక పచ్చి మోసం వార్త, తెదేపా కార్యకర్త పై వైకాపా గొడ్డలి అంటూ పచ్చి అబద్ధపు వార్తను రాసింది. ఉదాహరణకి ఆ వీడియో స్క్రీన్ మీద చూడండి. వాళ్ళు తెలుగుదేశం కార్యకర్త మీదే తెలుగుదేశం వాళ్ళే దాడి చేశారు, వ్యక్తిగత కక్షలు. ఎక్కడ రాష్ట్రంలో వ్యక్తిగత ఘర్షణ జరిగినా కూడా దాన్ని వైసీపీకి పులుముతూ ఇదొక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేయడానికి ఈనాడు రామోజీరావు ఎందుకు సిగ్గుపడటం లేదో అర్థం కావటం లేదు. అందుకు ఉదాహరణ ఫోటోల్లోనే వారిద్దరూ పక్కన కనపడతారు, నిందితుడు కానీ హతుడు కానీ. ఈ రెండు కూడా కొద్ది రోజుల క్రితం ఐటీడీపీ ట్రోలింగ్ కారణంగా గీతాంజలి ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు పత్రిక రామోజీరావు నిస్సిగ్గుగా శవరాజకీయాలు చేస్తూ పచ్చి అబద్ధాలు రాస్తూ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక జగన్మాయ అంటూ ఇదో రకంగా విద్యారంగంలో విద్యార్థులపై విశేష ప్రభావం చూపిన జగన్ పైన ఏదో రకంగా బురదజల్లుడు వార్తలు రాస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై సీరియల్ కథనాలు వచ్చేస్తున్న ఈనాడు వాస్తవాలు మర్చిపోయింది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ఏ ఒక్క విద్యార్థికి జగన్ సర్కారులో అన్యాయం జరగలేదని గుండె మీద చేసి చెప్పే నమ్మకమైన పాలన సాగితే కూడా రామోజీ మాత్రం గుడ్డి రాతలు రాస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్కో విద్యార్థికి గరిష్టంగా ఫీజు రీయింబర్స్మెంట్ 35,000 రూపాయలు ఉంటే జగన్ సర్కార్ గరిష్టంగా 3 లక్షల వరకు ఇస్తున్న వార్తను మాత్రం కప్పిపుచ్చుతారు. జగనన్న విద్యాదీవెన వసదీవెన కింద 27 లక్షల మంది విద్యార్థులకు 18,576 కోట్లు చెల్లించిన రామోజీరావు మాత్రం నిస్సిగ్గుగా ఈనాడుని పూర్తిగా తెలుగుదేశంకి తాకట్టు పెట్టేసి పచ్చి అబద్ధాలని రాస్తున్నారు. అస్మదీయుల కోసం రివర్స్ అంటూ మరొక చెత్త వార్త రాశారు. 2000 వాస్తవం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా పరిశ్రమలు వస్తుంటే ఏదో రకంగా అడ్డం పడాలి, ఏదో ఒక పచ్చి అబద్ధం రాసి వాళ్ళని రాకుండా చేయాలి. ఇదే దుర్మార్గపు ఆలోచన తప్ప ఇంకోటి కనపట్టలేదు. మరి అదే 2004 ఎన్నికలకు ముందు ఐఎంజీ భారత్కు 800 ఎకరాలను చంద్రబాబు దారాదత్తం చేస్తే దానిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని తెలంగాణ హైకోర్టు సూచిస్తే ఇంతవరకు ఒక్క వార్త అయినా సరే అది 1,00,000 కోట్ల కుంభకోణం అని చెబుతున్నారు. చంద్రబాబు గారి టైంలో జరిగింది. మరి దాని మీద ఎన్నడైనా ఒక్క వార్త రాయని ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ పచ్చి అబద్ధాలను మాత్రం ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పట్ల శాపంగా మారారు. హాయ్లాండ్లో మూల్యాంకనంపై అదే బుకాయింపు అంటూ ఒక డబాయింపు వార్తను రాశారు. ఏపీలో ఉద్యోగాలు ఇస్తుంటే అడ్డం పట్టడం, ఇవ్వకపోతే ఇవ్వలేదని రాయటం. ఇదే ఏపీపీఎస్సీ మీద పచ్చి అబద్ధాలని వాస్తవాలు రాస్తే తప్పేం కాదు, కానీ ఈ రోజు ఇదే న్యూసెన్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక పెద్ద న్యూసెన్స్గా మారారు వీళ్ళిద్దరూ. ఆంధ్రజ్యోతిలో కూడా యథాప్రకారం ఒకరోజు వాళ్ళు రాస్తే రెండో రోజు వీళ్ళు రాస్తారు. చిలకలూరుపేట బహిరంగ అట్టర్ ఫ్లాప్ అవడంతో పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. నిన్న ఈనాడు వార్త రాసింది ఆ పోలీసు అధికారుల మీద వేటేస్తారని. ఇవాళ అదే గాత్రం ఆంధ్రజ్యోతి అందుకుంది. ఇదే న్యూసెన్స్ అయిపోయింది వీళ్ళతోటి. ప్రధానమంత్రి మోడీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నేవీ వారి హెలికాప్టర్ని వాడారని మొత్తం దేశం అంతా గొడవ చేస్తుంటే దాని మీద చర్యేది అని ఎక్కడ ఒక్కటి రాయరు. మాట్లాడితే వాలంటీర్ల మీద పడి మాత్రం ఏడుస్తుంటారు. వాళ్ళు అసలు ప్రభుత్వ ఉద్యోగులే కాదు, వాలంటీర్లు అనే పేరులోనే ఉన్నా కూడా వీళ్ళు మాత్రం అంటే వాలంటీర్లు అంటే అంత భయపడిపోతున్నారు. తెలుగుదేశం వాలంటీర్ల వ్యవస్థతోటే ఓడిపోతుందన్న భయంతో దుగ్ధతోటి ఇలాంటి చెత్త వార్తలని రాస్తున్నారు, ఏడుపుగొట్టు వార్తలు రాస్తున్నారు. ఇక మనం ఏం చేయలేం. ఈ 2 నెలలు, ఈ 55 రోజులు 56 రోజులు జనం ఈ హింసని భరించాల్సిందే. ఆ తర్వాత నేను కూడా ఆపేస్తాను ఈ చెత్త అంతా చదవటం. ఈ పాఠకులు వాళ్ళ కర్మ అనుకోవాల్సిందే. ఆ 2 పత్రికలు చదివి బాధపడటం తప్ప ఇంక చేసేది ఏం లేదు.